రాజకీయాల్లో ఒక సరైన వ్యక్తి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అర్థమవుతుంది. సర్వెంట్ లీడర్షిప్ అని ఆయన ప్రకటించిన దానికి అనుగుణంగా ఆయన యొక్క పాలనా తీరు కొనసాగుతుంది. అంటే ప్రజలు అధికారం ఇచ్చింది వాళ్ళకి సేవ చేయడానికి, అధికారాన్ని తలకెక్కించుకుంటే దానివల్ల ప్రజలకు ఒనగూరేటువంటి ప్రయోజనమేం లేదు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకోవాలి అని చెప్పి మొదటి నుంచి ఆయన చెప్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు ఆయన. మీరు నాకు అధికారం ఇవ్వండి, మీకు సేవ చేస్తాను, నేను సర్వెంట్ లీడర్షిప్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా చేసినటువంటి వాగ్దానం. దానికి అనుగుణంగానే ఆయన పాలనా తీరుగానే ఆయన పరిపాలన కానీ జరుగుతున్నటువంటి వైనం. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సమస్యలకి ఆయన పరిష్కారం చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. కొన్ని అంశాలపైన ఆయన నేరుగా సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నటువంటి వైనం. మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే విజయవాడలో ఒక మహిళ తన యొక్క కూతురు తప్పిపోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మహిళ ట్రేస్ అవ్వలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఆయన మాట్లాడి ఆ పాప ఎక్కడుందో కనిపెట్టి, అంటే చాలా తక్కువ రోజుల్లోనే మరి ప్రేమ పేరుతో మోసం చేసి ఒక యువకుడు తీసుకెళ్ళిపోయి జమ్మూలో ఆమెని ఉంచినటువంటి పరిస్థితి, అక్కడి నుంచి ఆ మహిళని వెనక్కి రప్పించినటువంటి వైనం. అంతేకాకుండా చాలా విషయాల్లో నిన్న తిరుపతి జిల్లాలో ఆకతాయిలు బాగా అల్లరి చేస్తున్నారు, మోటార్ సైకిల్ సౌండ్లు చేస్తున్నారు, మరి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ఎన్టీఆర్ కాలనీలో, వెంకటగిరిలో ఎన్టీఆర్ కాలనీలో ఒక చోట మహిళలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తే వెంటనే అక్కడ తిరుపతి ఎస్పీ గారితో మాట్లాడి, రాయుడు గారితో మాట్లాడి ఇమీడియట్గా ఆ సమస్యను పరిష్కారం చేయండి, ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇలాంటివి రిపీట్ కాకుండా చూడండి అని చెప్పి, అంటే ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సినటువంటి కంప్లైంట్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తే సీరియస్గా తీసుకొని దానిపైన స్పందిస్తున్నటువంటి వైనం. అలాగే అటవీ శాఖ అధికారుల సమీక్షలో ఏనుగులు వచ్చి పొలాలు పాడు చేస్తున్నాయని పార్వతీపురం తదితర ప్రాంతాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పంటే దానికి పరిష్కార మార్గాన్ని అన్వేషించడం. కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని ఏనుగులు వెనక తీసుకొచ్చి ఒక జాతికి సంబంధించినటువంటి ఏనుగులను తీసుకొచ్చి మన అడవుల్లో వదిలిపెడితే ఈ ఏనుగులు బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు అని దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఒక విషయం కాదు, అలాగే ప్రతి చోట ప్రతి అధికారులు, ఆయన యొక్క 5 డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ అధికారులతో కూర్చొని సమీక్షలు చేయటం. సమస్య ఏంటి, ఆ సమస్య పరిష్కారానికి మార్గం ఏంటి, నిధులేంటి, ఆ నిధులు ఎలా రాబట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏంటి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏంటి, ఏ పథకాలు ఉన్నాయి, ఏ పథకాలకు ఏ రూపాల్లో నిధులు తీసుకురావాలి, అంటే ఆయన యొక్క కంప్లీట్గా ఆయన యొక్క పూర్తి టయాన్ని సమీక్షల పేరుతో లేకపోతే రివ్యూల పేరుతో ఆ టయాన్ని కేటాయించి ఆ అధికారులతో మాట్లాడి అవగాహన లేని విషయాలపైన అవగాహన తెచ్చుకొని దానికి పరిష్కార మార్గాలు అన్వేషించుకుంటూ ఆయన పరిపాలన చేస్తున్నటువంటి వైనమైతే అబ్బురపరుస్తుంది. అంతేకాకుండా మంగళగిరి పార్టీ ఆఫీసులో, ఆయన పార్టీ కార్యాలయంలో ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రతి చోట కూడా ప్రజల నుంచి ఛార్జీలు తీసుకోండి, వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకోండి, వాటి పరిష్కారం చేయండి అని. అలాగే మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా వారానికి ఒకసారి ఆయన కూర్చొని ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయన. వాటిని ఆయా డిపార్ట్మెంట్లకు పంపించటం, ఆయా డిపార్ట్మెంట్లో ఆ సమస్యలు ఎంతవరకు వచ్చినాయి, ఏంటి, పరిష్కారం అయినాయా లేవా అనేటువంటి మార్గాలను అన్వేషించడం. అంతేకాకుండా ఆయన సొంత నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కలెక్టర్ గారిని పంపించటం, లేకపోతే పంచాయతీరాజ్ డైరెక్టర్ కృష్ణతేజ్ గారిని పంపించటం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, అక్కడ చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కానీ, అంటే తన నియోజకవర్గం ప్లస్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించడం కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం. గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇలాంటి సమీక్షలు జరగల. ఎప్పుడు కూడా మంత్రులు వచ్చి లేకపోతే నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం అయితే ఎప్పుడు కనపడలా. అది ప్రస్తుత ప్రభుత్వంలో, గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో అధికారాన్ని తలకెక్కించుకొని అహంకారపూరితంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఈ అధికారాన్ని సర్వెంట్ లీడర్షిప్, ప్రజలు అధికారం ఇచ్చింది సేవ చేయడానికి అనేటువంటి భావన, అదే దాన్నే పరిగణలోకి తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వైనం. దీంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి పైన గతంలో కొన్ని అపోహలు, కొన్ని అపవాదులు ఉన్నాయి. ఆయన నిలకడలేని మనిషి అని, లేకపోతేనేమో ఆయన సరైనటువంటి పందాలు లేరని, సినిమాలకు ఎక్కువ టైం కేటాయిస్తారని, ఆవేశపరుడని, ఇలా అనేక రకాల అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన యొక్క మాటలతో కాకుండా ఆయన యొక్క చేతలతో నాకు అధికారం ఇస్తే ఎలా ఉంటుంది, ప్రజల కోసం ఎలా కష్టపడతాను, ఎలా పాటుపడతాను అనే విషయాల్ని ఆయన స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలాగా, విమర్శకులు సైతం ప్రశంసించేలాగా ఆయన పనిచేస్తున్నటువంటి తీరు, ఆయన కష్టపడుతున్నటువంటి వైనం అయితే, ప్రజల కోసం ఆయన పడుతున్నటువంటి తపన, ప్రజల కోసం ఆయన చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఆ పరిష్కారం కోసం ఆయన సూచిస్తున్నటువంటి మార్గాలు. మద్య నిషేధం పైన కూడా అదే ఆయన సూచించారు. డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాలి, తద్వారా మద్యం తాగే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మద్యాన్ని ఆ రకంగా మాన్పించేటువంటి ప్రయత్నం చేయాలి, మద్య నిషేధం పరిష్కార మార్గం కాదు అని. ప్రతి విషయంలో కూడా ఆయనకు ఒక విజన్ ఉంది, ఆయన ఒక ఆలోచన ఉంది, దానికి అనుగుణంగానే ఆయన నిర్ణయాలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పి ఆశిద్దాం.